అహల్య ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అన్నం కూడా తినకుండా, టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా తను అలాగే ఆలోచిస్తూ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే ఇంట్లోకి వస్తాడు. రూమ్‌లోకి వచ్చాక ఇంకా "ఏంటండి టాబ్లెట్స్ వేసుకున్నారా? తిన్నారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అహల్య "ఆ! తిన్నానండి. వేసుకున్నాను" అని చెప్పేసి అంటుంది. అన్నాక "ఏంటోనండి నాకసలేమీ అర్థం కావట్లేదు. హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాను. పేషెంట్స్‌ని సరిగ్గా చూడలేకపోతున్నాను. నాకు శ్రావ్య ఫేసే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శ్రావ్యని ఇంత బాధ పెట్టాను కదా! అసలు మన వల్ల శ్రావ్య ఇంత బాధపడింది కదా! అసలు ఇదన్నిటికి సొల్యూషన్ ఏంటి? అసలు ఏం చేస్తే ఇదన్నిటికి సొల్యూషన్ దొరుకుతుందా? అని చెప్పేసి నాకు అవే ఆలోచనలున్నాయండి. అస్సలు మనశ్శాంతి లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇవన్నీ మీకు చెప్పి బాధ పెడుతున్నానా అని అనుకోకండి. నాకస్సలు స్ట్రెస్‌గా ఉంది. అసలు ఇంటికే రావద్దనుకున్నాను. మళ్ళీ ఇంతమంది ఉన్నా సరే మీరు ఒంటరి అవుతారని చెప్పేసి మీకోసమే ఇంటికొచ్చానండి అని చెప్పేసి ఇంకా గౌతమ్ అహల్యతో అంటూ ఉంటాడు. ఇంకా అహల్య ఏమీ అనలేక గౌతమ్‌ని చూస్తూ ఉంటుంది. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. నాకే ఏదో ఆలోచనలొచ్చాయి మీకు చెప్పానంతే. మీరు కొంచెం పడుకోండి. ప్రశాంతంగా పడుకోండి. సరేనా? అని చెప్పేసి గౌతమ్ ఇంకా నేను కూడా పడుకుంటాను అని చెప్పేసి గౌతమ్ అయితే పడుకుంటూ ఉంటాడు. ఇంకా అహల్య కూడా సరే అండి అని చెప్పేసి ఇంకా గౌతమ్‌ని చూస్తూ ఉంటుంది. గౌతమ్ అయితే అలా పడుకుండిపోతాడు. ఇంతలో ఇంకా అహల్య బోరున ఏడుస్తూ ఈ అన్నిటికి పరిష్కారం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేనండి. ఖచ్చితంగా నేను ఎక్కడున్నా సరే మళ్ళీ ఈ ఇంటికి ఇందిరగారి బిడ్డనైతే ఈ ఇంటికైతే చేరుస్తాను. మీకు మాటిస్తున్నాను. నేనైతే ఇందిరగారి బిడ్డని బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు అని చెప్పి బోరున ఏడుస్తూ ఇంకా గౌతమ్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా వాళ్ళ అత్తయ్య, మామయ్యకి కూడా ఇంకా తన కాళ్ళు పట్టుకొని ఇంకా మొక్కి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇంట్లో నుంచి బోరున ఏడుస్తూ ఆ ఇంటిని మొత్తం చూస్తూ అక్కడి నుంచి ఏడుస్తూ ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతుంది. ఇంకా బయటికి వచ్చాక ఇంకా ఏం చేయాలో అర్థం కాక తను ఒక దగ్గర కూర్చుంటుంది. కూర్చునేసరికి అక్కడ బైక్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇంకా ఏంటి ఎంత రేటు ఎప్పుడొస్తావు అని చెప్పేసి అడుగుతూ ఇంకా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి మా ఇద్దరికి రేట్ చేస్తావా లేకపోతే మా ఇద్దరిలో ఒక్కరితోటి వస్తావా చెప్పు అని చెప్పేసి ఇంకా తననైతే గెలుస్తూ అక్కడి నుంచి బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇంతలో ఇంకా అహల్యకి ఏం చేయాలో అర్థం కాక బోరున ఏడుస్తూ అలాగే కూర్చుని ఉండిపోతుంది. ఇంతలో ఇంకా ఇద్దరు రౌడీ బెదిరి అయితే అక్కడికి వస్తారు. వచ్చి అసలు ఫుల్‌గా తాగి ఉంటారు. ఇంకా పిల్ల బాగుంది, మనం ఇద్దరం కలిసి ఎత్తుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏయ్ పాప వస్తావా అని చెప్పేసి ఇంకా తన దగ్గరికైతే వస్తారు. ఇద్దరు తాగిన మత్తులో ఇంకా అహల్యని పట్టి లాగుతూ ఉంటారు. ఇద్దరు అలా లాగుతూ ఉండగా ఒకప్పుడు ఇంకా అహల్య తనకి అన్నం పెడుతుంది. ఆ బిచ్చపామే వస్తుంది. వచ్చి ఇంకా అహల్యని గుర్తుపడుతుంది. ఇంకా ఒక కర్ర తీసుకొని వచ్చి వాళ్ళని కొడుతుంది. కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. తరిమేసి "అమ్మ మీరేంటమ్మా ఇక్కడున్నారు" అని చెప్పేసి తనైతే అంటుంది. అన్నాక అహల్యకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగ సైలెంట్‌గా ఉండిపోతుంది. "మీరేంటమ్మా ఒంటరిగా ఇక్కడికి వచ్చారు? అసలు మీలాంటి వాళ్ళు ఈ టైంలో ఇక్కడ ఉండకూడదమ్మా. మీ ఆయన రాలేదా? మీ ఆయనని పిలిపించి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా" అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అహల్యకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా అలా చూస్తూ ఉండిపోతుంది. "మిమ్మల్నే అమ్మ చెప్పేది. ఇక్కడి నుంచి అయితే మీరు వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ అసలే మంచి వెధవలు ఉండరు" అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకా అహల్య బోరున ఏడుస్తూ ఉంటుంది. "అయ్యో ఇప్పుడు ఏమైందమ్మా అంత ఏడుస్తున్నావు? కూర్చో కూర్చో" అని చెప్పేసి ఇంకా తననైతే కూర్చోబెడుతుంది. సరే అయినా ఎంతటి సీతకైనా సరే కష్టాలు తప్పలేదు. మనకేంటమ్మా సరేలే నువ్వేం చెప్పకున్నా సరే ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్దాం సరేనా అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా అహల్య ఏమనలేక అలాగే సైలెంట్‌గా ఉండిపోతుంది. చాలా చలిగా ఉందమ్మా, ఈ శాల్వా తీసుకో అని చెప్పేసి ఆ శాల్వా ఇచ్చి ఇంకా తనకైతే కప్పుతుంది. కప్పాక ఇంకా అహల్య ఏడుస్తూ ఇంకా తనని చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ అయితే తెల్లవారుజామున లేస్తాడు. లేచాక ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. గౌతమ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అహల్యని ఎంత వెతికినా దొరకదు. ఇంకా రూమ్‌లోకి వచ్చి చూస్తే అన్నం ఎలాగుందో అలాగే ఉంటుంది. ఇంకా టాబ్లెట్స్ అవన్నీ అలాగే ఉంటాయి. అయ్యో టాబ్లెట్స్ వేసుకోకుండా అసలు అన్నం తినకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంకా చేపలను చూస్తాడు. ఒకటే చేప కనిపిస్తుంది. ఇంకా తనైతే కోపంతో అక్కడి నుంచి ఇంకా కిందికైతే వెళ్తాడు. వెళ్ళేసరికి అవంతిక అలా హాల్‌లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో "అక్క ఆగు" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి "ఏంట్రా ఏంటి" అని చెప్పేసి అడుగుతూ ఉండగానే "అక్క అసలు అహల్యని ఏం చేశావు" అని చెప్పేసి అడగగానే "ఇది బాగుందిరా, నీ పెళ్ళాం తప్పిపోయిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళింది అని చెప్తూ ఉంటావు ఏంటి? అసలు నీ పెళ్ళాన్ని నీ కోసం తెచ్చుకున్నావా లేదంటే మమ్మల్ని కాపలా ఉంచావా" అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా "అక్క నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, అహల్యని ఏం చేశారు" అని చెప్పేసేసరికి ఇంట్లో అందరూ వచ్చేస్తారు. వచ్చి ఇంకా గౌతమ్‌ని చూస్తూ ఉంటారు. "అసలు ఏం జరిగిందిరా? ఏం మాట్లాడుతున్నావు? నీ అహల్య అహల్య వెళ్ళిపోవడానికి నేను కారణం అంటావేంటి? అసలు అది ఎక్కడికి వెళ్ళింది
జరిగిందో మాకేం తెలుసు అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళ బావ కూడా వస్తాడు. అయినా ఈయన గారు ఆవిడ మీద ఈగనే వాళ్ళనివ్వరు, ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని మనల్ని అడగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్పేసి అతనైతే అంటాడు. అన్నాక నేను సీరియస్గా అడుగుతున్నాను, నిన్నే కదా తన ప్లేస్లో మీరుంటే నుయ్యో గుయ్యో చూసుకుంటానని అన్నారు కదా, మరి ఇప్పుడు తన ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇది బాగుందిరా, మేమే తనని ఏదో చేసాము, నుయ్యో గుయ్యో చూసుకోమని మేమే చెప్పినట్టు తనని ఏదో మేమే చేసినట్టు అంటున్నావేంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి వాళ్ళ అక్క అయితే అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ నానమ్మ, గౌతమ్ వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తుంది. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ ఏమైనా లేక అలా చూస్తూ ఉండిపోతాడు. అవునరా, తను ఇంట్లో నుంచి పారిపోయింది అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఎక్కడికి వెళ్ళింది నానమ్మ, అసలు ఏం జరిగింది అని చెప్తే తను 15 లక్షలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయిందిరా అని చెప్పేసి అంటుంది. అన్నాక ఒకసారిగా అందరూ అలా షాక్ అవుతారు. ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసరికి అప్పుడే సుభద్ర కూడా తను అలాంటిది కాదు అని చెప్పేసి అంటుంది. అన్నాక తను అలాంటిదే, అసలు తన గురించి ఏం తెలుసు అని వచ్చావురా, తను ఇంట్లో 15 లక్షలు ఇంట్లో కనిపించట్లేదు, తనే తీసుకొని పారిపోయినట్టుంది, పీడ వదిలింది, 10 రూపాయలు ఇచ్చైనా సరే ఇలాంటి వాళ్ళని వదిలించుకోవాలి, నాకు పైసలు పోయినందుకు బాధగా లేదు, ఇంట్లో నుంచి ఈ దరిద్రం వెళ్ళిపోయినందుకు సంతోషంగా ఉంది అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంతలో అదితి కూడా అసలు తను పైసల కోసమే, డబ్బుల కోసమే, ఈ ఆస్తి కోసమే వచ్చినట్టుంది, అందుకే గౌతమ్ని బుట్టలో వేసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనేసరికి అదితి మర్యాదగా మాట్లాడు, తను అలాంటిది కాదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక మరేంట్రా, తను అలాంటిదే, అందుకే ఈ ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని ఇంటికి కోడలు అయ్యింది, ఇంకా ఇక్కడ వర్కౌట్ కాదని చెప్పేసి ఆ 15 లక్షలైనా చాలని చెప్పేసి ఆ 15 లక్షలు తీసుకొని ఇక్కడ నుంచి ఉడాయించింది అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది, అసలు అహల్య వాళ్ళకి దొరుకుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.